ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ వైశ్యాలయాన్ని శివాలయంగా చేసేందుకు తండ్రి వచ్చారు. వైశ్యులకు కూడా ఈశ్వర్య సందేశంనిచ్చి వారి కళ్యాణం చేయటం మీ కర్తవ్యం. ప్రశ్న: ఏ పిల్లలు తమను తాము చాలా నష్టపరుచుకుంటారు? జవాబు: ఏ కారణంగానైనా మురళిని మిస్ చేసుకుంటే అటువంటి వారు తమను తాము చాలా నష్టపరుచుకుంటారు. అనేక మంది పిల్లలు పరస్పరంలో అలిగి క్లాసు కూడా రారు. ఏదో ఒక నెపం చెప్పి ఇంట్లోనే నిద్రపోతారు. దీనివలన వాళ్ళను వాళ్ళే నష్టపరుచుకుంటారు. ఎందుకంటే ప్రతిరోజు బాబా ఏవో కొన్ని యుక్తులు తెలియచేస్తూనే ఉంటారు. వినలేదంటే ఎలా అమలు పరుస్తారు? ఓం శాంతి. ఇప్పుడు మనం విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తెలుసు. భలే మాయ మర్పింపచేస్తుంది. కొంతమందిని రోజంతా మర్పింపచేస్తుంది. స్మృతి చేస్తే కదా సంతోషం కలిగేది. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని కూడా మర్చిపోతారు. మర్చిపోయినందున సర్వీస్ కూడా చేయలేరు. రాత్రి కూడా బాబా అర్థం చేయించారు కదా, నీచాతి నీచమైన వైశ్యులకు కూడా సర్వీస్ చేయాలి. మీరు తండ్రి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని ధారణ చేస్తే విశ్వ మహారాణులుగా అవ్వవచ్చని వైశ్యులకు మీరు ప్రేరణ కలిగించవచ్చు. ధనవంతులు వారి వలె అవ్వలేరు. ఎవరికి అన్నీ తెలుసో చదువుకున్న వారిగా ఉంటారో వారు వైశ్యులకు జ్ఞానం ఇచ్చే ఏర్పాటు చేయగలరు. అప్పుడు పాపం వారికి చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వారు కూడా అబలలే కదా. వారికి మీరు అర్థం చేయించవచ్చు. యుక్తులనైతే బాబా చాలా తెలియచేస్తూనే ఉంటారు. మీరు శ్రేష్టాతి శ్రేష్టంగా ఉండి నీచాతి నీచంగా అయ్యారని వారికి చెప్పండి. మీ వల్లనే భారతదేశం వైశ్యాలయం అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ పురుషార్థం చేస్తే శివాలయంలోకి వెళ్ళగలరు. ధనం కొరకు మీరిప్పుడు ఎంత మలినమైన పని చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని వదలండి. ఈ విధంగా అర్థం చేయిస్తూ వారు చాలా సంతోషిస్తారు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇది మంచిదే కదా. పేదలకు భగవంతుడే సహాయం చేస్తారు. ధనం కొరకు వారు చాలా నీచమైన పని చేస్తారు. అది కూడా వ్యాపారం వల్లే చేస్తారు. సర్వీస్ వృద్ధి చేసేందుకు యుక్తులు రచిస్తామని పిల్లలు అంటారు. కొంతమంది పిల్లలు ఏదో ఒక విషయంలో అలుగుతారు కూడా. చదువును కూడా వదిలేస్తారు. చదువుకోకుంటే నష్టపోయేది మేమే అని అర్థం చేసుకోరు. అలిగి కూర్చుండిపోతారు. ఫలానా వారు ఇలా అన్నారు, అందుకే మేము రాము అని అంటారు. వారానికి ఒక్కసారి అతి కష్టంతో వస్తారు. బాబా మురళీలో రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. మురళి అయితే వినాలి కదా. క్లాస్కు వస్తూనే వినగలరు. చాలామంది కారణంగానో అకారణంగానో నెపాలు చెప్పి నిద్రపోతారు. సరే, ఈరోజు పోయేది వద్దు అని అనుకుంటారు. అరే, బాబా ఎంతెంత మంచి మంచి పాయింట్లు వినిపిస్తారు. సర్వీస్ చేస్తే శ్రేష్ఠ పదవిని కూడా పొందుతారు. ఇది చదువు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మొదలైన వాటిలో అనేక శాస్త్రాలను చాలా చదువుతారు. వేరే పనులేవీ లేకుంటే కేవలం శాస్త్రాలను కంఠపాఠం చేసి సత్సంగాలను ప్రారంభం చేస్తారు. వారికి ఎటువంటి లక్ష్యము ఉద్దేశము మొదలైనవేవీ ఉండవు. ఈ చదువు ద్వారా అందరి నావ తీరానికి చేరుతుంది. కావున పిల్లలు అటువంటి సేవ చేయాలి. ఇటువంటి వారు వస్తున్నారని తెలిస్తే ధనవంతులు లోపలికి వచ్చేందుకు ఇష్టపడరు. దేహాభిమానం ఉంది కదా, వారికి సిగ్గుగా ఉంటుంది. లేకుంటే వారి కొరకు వేరే పాఠశాల తెరవండి. ఆ చదువు పైసాకు కొరగానిది. శారీర నిర్వహణ కొరకు చదువుకుంటారు. ఇది 21 జన్మల కొరకు ఉపయోగపడుతుంది. అనేక మంది కళ్యాణం జరిగిపోతుంది. బాబా మా ఇంట్లో గీతా పాఠశాలను తెరవచ్చునా అని మాతలు తరచుగా అడుగుతూ ఉంటారు. వారిలో ఈశ్వర్య సేవ చేయాలనే అభిరుచి ఉంటుంది. పురుషులు ఇక్కడ అక్కడ క్లబ్లు మొదలైన వాటిలో
తిరుగుతూ ఉంటారు. ధనవంతులైతే ఇక్కడే స్వర్గం ఉందని ఎన్నో ఫ్యాషన్లు మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ దేవతల సహజ సౌందర్యం ఎలా ఉందో చూడండి, ఎంత తేడా ఉంది. ఇక్కడ నిజం తెలిపిస్తారు కనుక చాలా కొద్దిమంది మాత్రమే వస్తారు. అది కూడా పేదవారే వస్తారు. వెంటనే ఆ వైపుకు వెళ్ళిపోతారు. అక్కడకు కూడా అలంకరించుకుని వెళ్తారు. గురువులు నిశ్చితార్థం కూడా చేయిస్తారు. ఇక్కడ రక్షించేందుకు నిశ్చితార్థం చేస్తారు. కామచిత్పై ఎక్కకుండా రక్షింపబడాలని నిశ్చితార్థం చేయిస్తారు. జ్ఞానచిత్పై కూర్చుని పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. ఈ సర్వనాశనం చేసే వ్యాపారం వదిలి స్వర్గానికి పదండి అని తల్లిదండ్రులకు చెప్తారు. అందుకు వారు ఏం చేయాలి? ప్రపంచంలోని వారు కులానికి చెడ్డ పేరు తెస్తారని, మాపై విరుచుకుపడతారని అంటారు. వివాహం చేయకపోవటం నియమానికి విరుద్ధమని, లోక గౌరవం కుల మర్యాదలను వదలనే వదలరు. భక్తి మార్గంలో మాకు మీరొక్కరు తప్ప మరెవ్వరూ లేరని పాడతారు. మీరాబాయి పాటలు, భజనలు కూడా ఉన్నాయి. స్త్రీలలో నెంబర్ 1 భక్తురాలు మీరాబాయి. పురుషుల్లో నెంబర్ 1 నారదుడని మహిమ చేయబట్టారు. నారదుని కథ కూడా ఉంది కదా. ఎవరైనా కొత్తవారు నేను లక్ష్మిని వరించగలను అని అంటే మిమ్మల్ని మీరు నేను యోగ్యున్నా, పవిత్రంగా, సర్వగుణ సంపన్నంగా ఉన్నానా అని పరిశీలించుకోండి. ఇది వికారీ పతిత ప్రపంచం. దాని నుండి కాపాడి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. పావనంగా అయితేనే లక్ష్మిని వరించటానికి యోగ్యులుగా అవుతారు అని చెప్పండి. ఇక్కడ బాబా వద్దకు వస్తారు. ప్రతిజ్ఞ చేసి ఇంటికి వెళ్ళగానే వికారాల్లో పడిపోతారు. అటువంటి సమాచారాలు వస్తూ ఉంటాయి. బాబా చెప్తున్నారు, అటువంటి వారిని ఏ బ్రాహ్మణి తీసుకువస్తుందో వారిపై కూడా ప్రభావం పడుతుంది. ఇంద్రసభను గురించిన కథ కూడా ఉంది కదా. కావున తీసుకువచ్చే వారికి కూడా శిక్ష పడుతుంది. బాబా బ్రాహ్మణీలకు సదా చెప్తూ ఉంటారు, అటువంటి కచ్చాగా ఉన్నవారిని తీసుకురాకండి. నియమ విరుద్ధంగా తీసుకువచ్చినందున మీ స్థితి కూడా దిగజారిపోతుంది. వాస్తవానికి బ్రాహ్మణిగా అవ్వటం చాలా సహజం. 10-15 రోజుల్లోనే అవ్వవచ్చు. ఎవరికైనా అర్థం చేయించేందుకు బాబా చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. భారతీయులైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు, స్వర్గస్థులుగా ఉండేవారు. ఇప్పుడు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వాలి అంటే ఈ వికారాలను వదలండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఎంత సహజం. కానీ కొందరు ఏమీ అర్థం చేసుకోరు. స్వయమే అర్థం చేసుకోకుంటే ఇతరులకు ఏం అర్థం చేయించగలరు? వానప్రస్థ స్థితిలో కూడా మోహపాసం లాగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో వానప్రస్థ స్థితిలోనికి అంతగా వెళ్ళటం లేదు. తమో ప్రధానం కదా. ఇక్కడే చిక్కుకుని ఉంటారు. మొదట వానప్రస్థుల కొరకు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉండేవి. ఈ రోజుల్లో అవి లేవు. 80-90 సంవత్సరములైన ఇల్లు వాకిల్ను అంటిపెట్టుకునే ఉంటారు. శబ్దం నుండి దూరంగా వెళ్ళాలని అనుకోరు. ఇప్పుడు ఈశ్వర చింతన చేయాలి అని అనుకోరు. భగవంతుడు ఎవరో అందరికీ తెలియదు. సర్వవ్యాపి అనేస్తే ఎవరిని స్మృతి చేయాలి? మేము పూజారులుగా అయ్యామని కూడా అర్థం చేసుకోరు. తండ్రి మిమ్మల్ని పూజారి నుండి పూజ్యులుగా 21 జన్మల కొరకు తయారు చేస్తున్నారు. దీని కొరకు పురుషార్థం చేయాలి. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని బాబా అర్థం చేయించారు. ఇక్కడిక ఇంటికి వెళ్ళాలనే చింత ఉండాలి. అక్కడ వికారీ విషయాలే ఉండవు. తండ్రి వచ్చి ఆ పవిత్ర ప్రపంచం కొరకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. సర్వీస్ యోగ్యులైన అపురూపమైన పిల్లలను కనులపై కూర్చోపెట్టుకుని తీసుకెళ్తారు. కావున ఆదములను ఉద్ధరించేందుకు ధైర్యం ఉండాలి. విద్యావంతులై ఎంత టిప్ టాప్గా ఉంటారు. ఇక్కడ అనేక మంది పేదవారు, సాధారణమైన వారు ఉన్నారు. వారిని తండ్రి కూర్చుని ఎంత శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. నడవడికలు కూడా చాలా శ్రేష్టంగా ఉండాలి. భగవంతుడు చదివిస్తున్నారు. ఆ చదువులో ఏదైనా పెద్ద పరీక్షల్లో పాస్ అయితే వారు ఎంత టిప్ టాప్గా ఉంటారు. ఇక్కడ తండ్రి
పేదల పెన్నిధిగా ఉన్నారు. పేదవారే ఏదో కొంతైనా పంపుతూ ఉంటారు. 1-2 రూపాయలు మనీ ఆర్డర్ అయినా పంపుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు మహాన్ భాగ్యశాలురు. ప్రతిఫలంగా మీకు చాలా లభిస్తోంది. ఇదేమీ నూతన విషయం కాదు. సాక్షిగా ఉండి డ్రామాను చూస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు బాగా చదువుకోండి. ఇది ఈశ్వర్య యజ్ఞం. ఏం కావాలో తీసుకోండి. కానీ ఇక్కడ తీసుకుంటే అక్కడ తక్కువైపోతుంది. స్వర్గంలో అయితే అన్నీ లభిస్తాయి. బాబాకు సర్వీసులో చాలా చురుకైన తెలివైన పిల్లలు కావాలి. సుదేశ్ లాంటి, మోహిని లాంటి సర్వీస్ చేయాలనే ఉమంగం కలిగిన పిల్లలు కావాలి. మీ పేరు చాలా ప్రసిద్ధమైపోతుంది. తర్వాత మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. బాబా అన్ని ఆదేశాలను ఇస్తూ ఉంటారు. బాబా ఇక్కడ పిల్లలకు చెప్తూ ఉంటారు, ఎంత సమయం దొరికితే అంత సమయం స్మృతిలో ఉండండి. పరీక్ష రోజులు సమీపించగానే ఏకాంతంలోకి వెళ్ళి చదువుకుంటారు. ప్రైవేట్ టీచర్ను కూడా పెట్టుకుంటారు. మన వద్ద టీచర్లు చాలామంది ఉన్నారు. కేవలం చదివే అభిరుచి ఉండాలి. తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు. కేవలం స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. ఈ శరీరం అయితే వినాశి, ఆత్మలైన మీరు అవినాశి. ఈ జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. సత్యుగం నుండి కలియుగం చివరి వరకు ఈ జ్ఞానం ఎవరికీ దొరకనే దొరకదు. మీకు మాత్రమే లభిస్తుంది. మేము ఆత్మలమని బాగా నిశ్చయం చేసుకోండి. తండ్రి ద్వారా మనకు వారసత్వం లభిస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఇది లోపల మెదులుతూ ఉన్నా చాలు. దీనివలన చాలా కళ్యాణం జరుగుతుంది. కానీ చాట్ రాయనే రాయరు. రాస్తూ రాస్తూ అలసిపోతారు. బాబా చాలా సహజం చేసి అర్థం చేస్తారు. ఆత్మలైన మనం సతో ప్రధానంగా ఉండేవారం. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు. ఎంత సహజమైనా మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎంత సమయం కూర్చుంటారో స్వయాన్ని ఆత్మ అని భావించండి. నేను ఆత్మను, బాబా పిల్లవాడిని. తండ్రిని స్మృతి చేస్తే స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే అర్ధకల్పంలోని పాపాలు భస్మమైపోతాయి. ఎంత సహజమైన యుక్తులు తెలియచేస్తారు. పిల్లలంతా వింటున్నారు. స్వయంగా ఈ బాబా కూడా అభ్యసిస్తారు. కనుకనే నేర్పిస్తారు కదా. నేను బాబా రథమును, బాబా నాకు తినిపిస్తారు. పిల్లలైన మీరు కూడా అలాగే భావించండి. శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే ఎంతో లాభం చేకూరుతుంది. కానీ మర్చిపోతారు. చాలా సహజం. వ్యాపారంలో గిరాకీలు రాలేదంటే స్మృతిలో కూర్చోండి. నేను ఆత్మను, బాబాను స్మృతి చేయాలి. అనారోగ్య సమయంలో కూడా స్మృతి చేయవచ్చు. బంధనంలో ఉన్నవారు కూడా ఇంట్లో కూర్చునే స్మృతి చేస్తూ ఉంటే 10-20 సంవత్సరాల వారి కంటే శ్రేష్టమైన పదవిని పొందగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సర్వీస్లో చాలా చురుకుగా తెలివైన వారిగా ఉండాలి. ఎంత సమయం లభిస్తుందో అంత సమయం ఏకాంతంలో కూర్చుని తండ్రిని స్మృతి చేయాలి. చదువుపై అభిరుచిని ఉంచుకోవాలి. చదువుపై అలగరాదు. సెకండ్ పాయింట్, మీ నడవడికలను చాలా శ్రేష్టంగా ఉంచుకోవాలి. చాలు, ఇక ఇంటికి వెళ్ళాలి. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది కనుక మోహపాసాలను తెంచివేయాలి. వానప్రస్థ అవస్థలో ఉండే అభ్యాసం చేయాలి. ఆదములను కూడా ఉద్ధరించే సేవ చేయాలి. ఈరోజు వరదానము. శ్రేష్ఠ వృత్తి ద్వారా వృత్తులను పరివర్తన చేసే సదా సిద్ధి స్వరూప భవ. సిద్ధి స్వరూపంగా అయ్యేందుకు వృత్తి ద్వారా వృత్తులను
సంకల్పం ద్వారా సంకల్పాలను పరివర్తన చేసే కార్యాన్ని చేయండి. అందుకు రీసెర్చ్ చేయండి. ఎప్పుడైతే ఈ సేవలో బిజీగా అయిపోతారో అప్పుడు ఈ సూక్ష్మ సేవ స్వతహాగా చాలా బలహీనతలను దూరం చేసేస్తుంది. ఇప్పుడు ఇందుకు ప్లాన్ తయారు చేస్తే జిజ్ఞాసువులు కూడా బాగా పెరుగుతారు. ఆదాయం కూడా చాలా పెరుగుతుంది. ఇల్లు కూడా లభిస్తుంది. అన్ని సిద్ధులు సహజమైపోతాయి. ఈ విధియే సిద్ధి స్వరూపంగా చేస్తుంది. స్లోగన్: సమయాన్ని సఫలం చేస్తూ ఉంటే సమయం యొక్క మోసం నుండి రక్షింపబడతారు. అవ్యక్త సూచన: సహజ యోగిలుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంది అంటే వారు ప్రతిరోజు ఆ ప్రేమ కారణంగా ఇంత పెద్ద లెటర్ రాస్తారు, ప్రియమైన స్మృతులు ఇస్తారు. అంతేకాక సాతిగాయి సదా తోడు నిభాయిస్తారు. కనుక ఈ ప్రేమలో మీలోని అన్ని బలహీనతలను బలి ఇచ్చేయండి. పరమాత్మ ప్రేమలో ఎంతగా ఇమిడి ఉండాలి అంటే ఎప్పుడూ హద్దు ప్రభావం తన వైపు ఆకర్షించరాదు. సదా బేహద్దు ప్రాప్తుల్లో మగ్నమై ఉండండి. తద్వారా ఆత్మిక సుగంధం వాతావరణంలో వ్యాపించాలి. అచ్చా. ఓం శాంతి.